భవానీపురంలో ఇళ్ల కూల్చివేతపై రెండో రోజు కూడా బాధితులు ఆందోళన చేస్తున్నారు. 2.17 ఎకరాల్లో 17 నిర్మాణాలను జేసీబీ ప్రొక్లైనర్లతో పూర్తిగా నేలమట్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ లక్ష్మీరామ్ సొసైటీ సభ్యులు పోలీసులతో వచ్చి తమ ఇళ్లు కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేకపోవడంతో బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. భవానీపురం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ భవానీపురంలో జోజీనగర్ ఫ్లాట్స్కి సంబంధించి కూల్చివేత ఆందోళనలు అయితే రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఒకసారి మనం ఏ విధంగా ఈ నిర్మాణాల కూల్చివేత జరిగింది అనేది ఒకసారి పరిశీలిద్దాం. పూర్తి స్థాయిలో చూడొచ్చు. మొత్తం 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించిన స్థలంలో ఈ సొసైటీ గొడవ, లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 42 ఫ్లాట్స్ యజమానుల మధ్య వివాదం నేపథ్యంలో కోర్టు విచారణలో కూడా ఇరు వర్గాలు పిటిషన్లు కూడా దాఖలు చేసుకున్న పరిస్థితుల్లో నిన్న సుప్రీంకోర్టు దగ్గర కూడా బాధితులకు సంబంధించిన పిటిషన్ విచారణకు వస్తుందని తెలిసినా కూడా సొసైటీకి సంబంధించిన వాళ్ళు కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పి పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించి ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తొలగించి మొత్తం ఇళ్ళనన్నింటినీ కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. జేసీబీలు ప్రొక్లైన్ల సాయంతో మొత్తం చూడొచ్చు ఎంత విధ్వంసం జరిగింది అనేది ఒకసారి మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తే, ప్రస్తుతం మనం ఉన్నటువంటిది 2 అంతస్తుల భవనం. దాన్ని మొత్తాన్ని కూడా జేసీబీలతో నేలమట్టం చేశారు. దానికి సంబంధించి స్లాబ్లో ఉన్నటువంటి ఇనప రాడ్లన్నీ కూడా కుప్పలు తప్పలుగా బయటపడిన పరిస్థితి. ఇంట్లో సామాను కూడా బయటికి తెచ్చుకోలేని దారుణమైన పరిస్థితి. ఈ నిర్మాణాలన్నీ కూడా నిన్న మొన్న చేసినవి కూడా కాదు, ఒక 20 ఏళ్ల క్రితం నుంచి కూడా మొత్తం ఈ నిర్మాణాలు అయితే జరిగిన పరిస్థితి. అందరూ కూడా ఏదైతే మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళే వీటన్నిటిని కొనుగోలు చేశారు. చూడొచ్చు, కనుచూపు మేరలో 2 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 42 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో 17 ఇళ్లను నిర్మించారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్తో ఉన్నాయి. 2వ ఫ్లోర్తో నిర్మించిన 2 ఫ్లోర్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. మిగతావి 25 ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివాదం అనేది 1981 నుంచి కూడా ఈ వివాదం అయితే ఉంది. మొదట ఈ స్థలానికి సంబంధించినటువంటి యజమానిగా అబ్దుల్ మజీజ్ అయితే ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఆదిశేషు అనే వ్యక్తి 1981లో అగ్రిమెంటు చేయించుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో 1982లో సుబ్బారావు అనే వ్యక్తి ఆర్టీసీ సొసైటీ ఏర్పాటు చేసి ఫ్లాట్స్ని అమ్మకాలు జరిపిన పరిస్థితి ఉన్నట్టుగైతే మనకి బాధితులు చెప్తా ఉన్నారు. ఇదే సమయంలో 1984లో ఎవరైతే అగ్రిమెంట్ చేర్చుకున్న వ్యక్తి ఆదిశేషు ఉన్నాడో అతనే ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసి అగ్రిమెంట్ని కోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. అది కోర్టు ప్రొసీడింగ్స్ ఒకవైపున ఉండగానే ఈ ఆర్టీసీ సొసైటీ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసులన్నీ ఉన్నట్టుగా 2017లో వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత కానీ బాధితులు ఎవరికి తెలియని పరిస్థితి. దాని మీద కోర్టులో ఇరు వర్గాలు పిటిషన్లు వేసుకోవడం, విచారణలు జరపడం, సుప్రీంకోర్టు స్థాయికి కూడా వెళ్ళిన నేపథ్యంలో కొంత సమయం కూడా ఆగస్టు 31 ఈ ఏడాది ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా ఒకసారి ఇలాగే అమీనాలతో నిర్మాణాలు కూల్చివేతకు జేసీబీలతో వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వాళ్ళందరూ కూడా ఆగిన పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ఒకవైపున విచారణ జరుగుతుందని చెప్పినా కూడా సుప్రీంకోర్టులో విచారణకు వాళ్ళ పిటిషన్ వస్తుంది నిన్న అని చెప్పినా కూడా వినకుండా పోలీసులు దగ్గరుండి సహకరించి తాముంటున్నటువంటి నిర్మాణాలు అన్నీ కూల్చివేసి నడి రోడ్డు మీద మమ్మల్ని చేర్చారని తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు ఎటువంటి ఏ విధంగా నిర్మాణాల కూల్చివేత జరిగింది, ఎంత దారుణంగా అన్నిటిని కూల్చేశారనేది మనకు విజువల్స్లో స్పష్టంగా కనపడుతుంది. ఒక్కటి కూడా అంటే 17 ఇళ్ళని కూడా పూర్తిగా నేలమట్టం చేసేసారు గంటల వ్యవధిలో. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ నెల 31 వరకు వీళ్ళకి ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా వాటిని అమలు చేయని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్లో సొసైటీ మీద ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి క్రితమే లోకల్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం దగ్గర కూడా ఆందోళన చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో ఈ ఇళ్ల కూల్చివేత వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి